అసూయామత్సరం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే మీ మీద ప్రేమ ఉన్న వాళ్ళలా మాట్లాడడం మొదలుపెట్టి చిన్న రంధ్రం దొరికిందో ఎంత పెద్ద ఆపదనైనా సృష్టించేస్తారు. వాళ్ళు వెలగడానికి కారణం వాళ్ళు కాదు, ఆ ఆశ్రయం ఇవ్వగలిగిన బలహీన మనస్సు యువతల వాళ్ళకుంటే వాళ్ళు ఎంతైనా రాజ్యం వెళ్తారు. అది లేదనుకోండి యువతల వాడికి, వాడు తనంత తాను ఆలోచించగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడు అనుకోండి, అట్లాంటి వాళ్ళ పాచికలు చెల్లవు. ఎంత గొప్ప గొప్ప సంసారాలైనా రాజ్యాలైనా అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ప్రవేశించారా పతనమైపోతాయి. అందుకే వ్యక్తులను దగ్గర చేసుకునేటప్పుడు ఆ పెద్ద మనసున్న వాళ్ళనే కుటుంబాలకి ఆప్యాయతగా దగ్గరికి తీసుకోవాలి, లేకపోతే ప్రమాదాలు సృష్టింపబడతాయి. రామాయణం మానవ జీవితం ఎలా ఉండాలో నేర్పుతుంది. మందర అంతఃపుర గవాక్షంలో పైనుంచి చూసింది, ఏమిటి ఇంత కోలాహలంగా ఉందనుకుంది. ఆ పక్క నుంచి కౌసల్యకి సంబంధించిన దాది ఒక ఆవిడ వెళ్ళిపోతోంది, ఎంతో ఆనందంగా ఉంది. ఆ దాదిని పిలిచింది. ఉత్తమేనాభిసంయుక్త హర్షేణార్థపరాసతి రామమాత ధనం కిమ్ను జనేభ్య సంప్రయచ్చతి.